మహాత్మాగాంధీ. ఈ పేరు వినగానే మనందరికీ అహింస, స్వాతంత్ర పోరాటం గుర్తొస్తాయి. కాని ఆయన జీవితంలో ఒక వివాదాస్పదమైన, దాదాపుగా అందరూ మర్చిపోయిన ఒక చాప్టర్ ఉంది. అదే ఆయన చివరి ప్రయోగం. దాని వెనకున్న ఆ ఇబ్బందికరమైన నిజాన్ని ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ఇంతకీ ఏమిటా చివరి ప్రయోగం? మరి దాని గురించి మన చరిత్ర పుస్తకాల్లో ఎందుకు పెద్దగా మాట్లాడరు? ఈ ప్రశ్నతోనే మన ఈ అన్వేషణ మొదలవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. దేశానికి స్వాతంత్రం రావడానికి కొద్ది నెలల ముందు దేశం మొత్తం మత ఘర్షణలతో మండిపోతున్న టైంలో 77 ఏళ్ల గాంధీజీ తన బ్రహ్మచర్యాన్ని పరీక్షించుకోవడానికి ఒక చాలా తీవ్రమైన దారిని ఎంచుకున్నారు. అదేంటంటే తన మనవరాళ్లతో సహా కొంతమంది యువతులతో నగ్నంగా ఒకే మంచం మీద పడుకోవడం. ఈ ప్రయోగాలను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒకసారి 1946-47 కాలానికి వెళ్ళాలి. అప్పుడు దేశ విభజన గురించిన భయాలు, హిందూ ముస్లిం గొడవలతో ఇండియా ఒక అగ్నిగుండంలా ఉంది. సరిగ్గా అలాంటి టైంలోనే గాంధీజీ తన ఆధ్యాత్మిక శక్తిని టెస్ట్ చేసుకోవడానికి ఈ బ్రహ్మచర్య పరీక్షలు మొదలుపెట్టారు. మరి ఈ ప్రయోగాల్లో పాల్గొన్నదెవరు? ఆ విషయం చూస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. ఆయన మనవరాలైన మనుగాంధీ, మనవడి భార్య అభగాంధీ. వాళ్ల వయసప్పటికి ఇంకా 20 ఏళ్లు కూడా దాటలేదు. ఇంకా ఆయన పర్సనల్ డాక్టర్, మరికొంతమంది ఆశ్రమంలోని మహిళలు. వీళ్లందర్లో కామన్ పాయింట్ ఏంటంటే వాళ్ల జీవితాలన్నీ గాంధీజీ చుట్టూనే తిరిగాయి. ఆయన మాటే వాళ్లకు వేదం. ఈ ఏజ్ గ్యాప్, ఈ పవర్ డైనామిక్, అదే ఈ కథలో చాలా కీలకమైన పాయింట్. సరే, మరి వాళ్లంతా ఇష్టపడే ఇందులో పాల్గొన్నారా? ఈ ప్రశ్నకు గాంధీజీనే స్వయంగా సమాధానమిచ్చారు. ఒక లెటర్లో ఏమని రాశారంటే, దాదాపు అందరూ ఇష్టం లేకుండానే బట్టలు విప్పేవారు. నా బలవంతం మీదనే వాళ్లు అలా చేశారు అని ఆయనే ఒప్పుకున్నారు. అంటే ఇక్కడ కన్సెంట్, ఫోర్స్ మధ్య ఉన్న ఆ గీత చెరిగిపోయినట్టే కదా. వాళ్లపై ఎంత మెంటల్ ప్రెషర్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మహానుభావుడు, జాతిపిత అని పిలిపించుకున్న వ్యక్తి మరి ఎందుకు ఇలాంటి వివాదాస్పద పనులు చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఆయన ఆలోచనా విధానంలోకి, ఆయన ఆధ్యాత్మిక నమ్మకాల్లోకి కాస్త లోతుగా వెళ్ళాలి. గాంధీజీ దృష్టిలో బ్రహ్మచర్యం అంటే మనం అనుకుంటున్నట్టు కేవలం శారీరక సంయమనం కాదు. అది చాలా పెద్ద విషయం. ఆలోచన, మాట, పని, ఇలా ప్రతిదానిపైన పూర్తి కంట్రోల్ సాధించడం. ఇలాంటి కఠోరమైన సాధనతో వచ్చే ఆ స్పిరిచువల్ పవర్తోనే దేశంలో జరుగుతున్న మత ఘర్షణలను ఆపగలనని ఆయన బలంగా నమ్మారు. ఇదేదో ఉన్నట్టుండి ఒక రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక దాదాపు 4 దశాబ్దాల ప్రయాణముంది. 1906లో 37 ఏళ్ల వయసులో ఆయన బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నప్పట్నుంచి ఇది మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆయన పద్ధతులు కూడా మారుతూ వచ్చాయి. భార్య కస్తూర్బా చనిపోయాక అవి ఇంకా తీవ్రమయ్యాయి. ఫైనల్గా 1946లో దేశమొత్తం గందరగోళంలో ఉన్నప్పుడు ఈ ప్రయోగాలు పీక్స్కి చేరాయి. మరి తన పనుల్ని గాంధీజీ ఎలా సమర్థించుకున్నారు? ఆయన దృష్టిలో ఇది ఒక 3 దశల ప్రయోగం. మొదటిది తన స్పిరిచువల్ ప్యూరిటీని టెస్ట్ చేసుకోవడం. రెండవది ఆ మహిళల ప్యూరిటీని కూడా టెస్ట్ చేయడం. అన్నింటికన్నా ముఖ్యంగా తన వ్యక్తిగత పవిత్రత వల్ల దేశంలో జరుగుతున్న హింసను ఆపగలనని ఆయన చాలా బలంగా నమ్మారు. ఒక రకంగా చెప్పాలంటే తన శరీరాన్నే ఒక ల్యాబొరేటరీగా మార్చుకున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి. మనకు వింతగా, అభ్యంతరకరంగా అనిపించే ఈ పనులు ఆయన దృష్టిలో ఒక పవిత్రమైన యజ్ఞమనమాట. దేశం కోసం చేసే ఒక పెద్ద త్యాగం. సత్యంతో నా ప్రయోగాలు అని ఆయన చెప్పుకున్న జీవిత సూత్రంలో ఇది కూడా ఒక భాగమని ఆయన భావించారు. సరే, గాంధీజీ సమర్థనను కాసేపు పక్కన పెడితే ఈ కథలో మరో ముఖ్యమైన కోణముంది. చాలాసార్లు మనం పట్టించుకొనికోవడం. అదే ఈ ప్రయోగాల్లో పాల్గొన్న మహిళల వైపు. అసలు వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లు దీనికి ఎంత మూల్యం చెల్లించారు? ఉదాహరణకు మనుగాంధీ కథనే చూద్దాం. 18 ఏళ్ల అనాథ, గాంధీజీకి మనవరాలు. ఆమెకు లోకమంతా ఆయనే. తన డైరీలో గాంధీజీని తన తల్లి అని రాసుకుంది. అంత నమ్మకం, అంతగా ఆయనపై ఆధారపడింది. పాపం అలాంటి అమ్మాయి గాంధీజీ చనిపోయాక పూర్తిగా ఒంటరైపోయింది. పెళ్లి చేసుకోలేదు, జీవితంలో స్థిరపడలేదు. చివరికి కేవలం 44 ఏళ్లకే అనారోగ్యంతో చనిపోయింది. ఆమె జీవితం ఒక విషాదంగా మిగిలిపోయింది. ఇక 17 ఏళ్ల అభాగాంధీ కథ కూడా దాదాపు ఇలాంటిదే. ఆమె ఇష్టం లేకుండానే పాల్గొన్నని, నన్ను బాధపెట్టడం ఇష్టం లేక ఒప్పుకుందని గాంధీజీనే స్వయంగా చెప్పారు. ఆ తర్వాత అభా, ఆమె భర్త, ఇద్దరూ తమ జీవితాంతం గాంధీజీ వారసత్వాన్ని కాపాడటానికే అంకితమయ్యారు.
మరి వాళ్ల సొంత జీవితాలేమైనట్టు? ఇదే ప్యాటర్న్ మనకు డాక్టర్ సుశీలా నయ్యర్ జీవితంలో కూడా కనిపిస్తుంది. ఆమె గాంధీజీ పర్సనల్ డాక్టర్. తన జీవితాన్ని ఆయన సేవకే అంకితం చేశారు. ఆమె కూడా పెళ్లి చేసుకోలేదు. గాంధీజీ ఆశయాలే తన ఆశయాలుగా బతికారు. అంటే ఈ మహిళలందరి జీవితాల్లో వాళ్ల సొంత కోరికలకు, ఆశయాలకు అసలు చోటే లేకుండా పోయిందన్నమాట. ఇంతకీ సైకలాజికల్గా వాళ్లపై ఎలాంటి ప్రభావం పడింది? గాంధీజీ సెక్రటరీ నిర్మల్ కుమార్ బోస్ దీని గురించి రాశారు. ఈ మహిళలందరూ గాంధీజీ ప్రేమ కోసం ఒకరితో ఒకరు అసూయతో పోటీపడుతూ ఉండేవారని చెప్పారు. ఇప్పుడున్న సైకాలజిస్టులు దీన్ని ట్రామా బాండింగ్ అంటారు. అంటే తమకు బాధ కలిగించే వ్యక్తితోనే విడదీయలేని ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పరచుకో. మరి ఇంత జరుగుతుంటే గాంధీజీ చుట్టూ ఉన్న మిగతావాళ్లు ఏమీ అనలేదా? మౌనంగా ఉన్నారా? అస్సలు లేదు. నిజం చెప్పాలంటే ఈ ప్రయోగాల్ని గట్టిగా వ్యతిరేకించింది ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్నవాళ్లే. ఆ వ్యతిరేకత ఏంటి? ఆ తర్వాత ఈ నిజాన్ని ఎలా దాచిపెట్టారు? ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు క్లాష్ వచ్చింది. ఒకవైపు గాంధీజీ దీన్ని ఒక ఆధ్యాత్మిక యజ్ఞం అనుకుంటుంటే, మరోవైపు ఆయనకు కుడిభుజంలాంటి సర్దార్ పటేల్ దీన్ని ఒక భయంకరమైన తప్పు అని, ధర్మవిరుద్ధం అని హెచ్చరించారు. చూశారా? ఒకే విషయంపై ఇద్దరి ఆలోచనల మధ్య ఎంత తేడా ఉందో. వ్యతిరేకించిన వాళ్ల లిస్టు చాలా పెద్దది. పటేల్, నెహ్రూల దగ్గర్నుంచి వినోబా భావెలాంటి ఆధ్యాత్మిక శిష్యుల వరకు. చివరికి ఆయన స్టెనోగ్రాఫర్ కూడా ఈ పనులు భరించలేక ఉద్యోగం మానేశారు. అంటే ఇది కేవలం అభిప్రాయభేదం కాదు, గాంధీజీ ఇన్నర్ సర్కిల్లోనే రేగినొక పెద్ద తుఫాను. సరే, ఆయన బతుకుండగానే ఇంత జరిగితే మరాయన చనిపోయాకేమైంది? ఆయన సెక్రటరీ నిర్మల్ కుమార్ బోస్ మాటల్లోనే విందాం. గాంధీజీ చనిపోయాక ఈ బ్రహ్మచర్య ప్రయోగాల గురించిన చర్చను పూర్తిగా ఆపేయాలని అందరూ అనుకున్నారు. సో ఇక్కడ్నుంచి అసలు కవరప్ మొదలైంది. ఇదేదో అనుకోకుండా జరగలేదు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ నిజాన్ని చరిత్ర నుంచి పీసేశారు. మొదట ఆయన అనుచరులు దీని గురించి మాట్లాడటం మానేశారు. తర్వాత అఫీషియల్ బయోగ్రఫీలు, మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఈ చాప్టర్ని పూర్తిగా వదిలేశాయి. ఫైనల్గా ప్రభుత్వ రికార్డుల్లో కూడా దీని ప్రస్తావన లేకుండా పోయింది. అలా ఈ చేదు నిజాన్ని పద్ధతి ప్రకారం చరిత్ర పేజీల నుంచి తుడిచిపెట్టారు. మనకు మిగిలింది కేవలం ఒక పర్ఫెక్ట్ కానీ అసంపూర్ణమైన చిత్రం. ఇంతటి సంక్లిష్టమైన, ఇబ్బందికరమైన సమాచారంతో మనమేం చెయ్యాలి? గాంధీజీ కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. మనం మన హీరోలను, మన చరిత్రను అసలు ఎలా అర్థం చేసుకోవాలి? బహుశా చరిత్ర మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఇదేనేమో. అదెప్పుడూ బ్లాక్ అండ్ వైట్లో ఉండదు. మనం చారిత్రక వ్యక్తులను దేవుళ్లుగా కాకుండా మనలాంటి మనుష్యులుగా చూడటం మొదలుపెట్టినప్పుడే వాళ్లలోని మంచిని, చెడుని రెండింటినీ చూడగలుగుతాం. వాళ్ల గొప్పతనంతో పాటు వాళ్లలోని లోపాలను కూడా అంగీకరించగలుగుతాం. చివరిగా మన ముందు మిగిలే ప్రశ్న ఒక్కటే: లోపాలున్న హీరోలను మనం ఎలా గుర్తించుకోవాలి? వాళ్ల గొప్పతనాన్ని గౌరవిస్తూనే వాళ్లలోని ఈ చీకటి కోణాలను ఎలా చూడాలి? చరిత్రను సంపూర్ణంగా అర్థం చేసుకోవడమంటే బహుశా ఇదేనేమో.